ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, విధిగా ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కోరారు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని విధిగా మొక్కలు నాటాలని సూచించారు. రెండోది పచ్చదనం అనేది కూడా ఎంత ప్రాముఖ్యం మీ అందరికీ. ఇవాళ మనం చూస్తున్నాం, వర్షం పడితే ఒక దగ్గరనే పడుతుంది. అంటే మేఘాలు బరస్ట్ అయిపోతుంది, క్లౌడ్ బరస్టింగ్ వస్తుంది. అంటే మొత్తం కుండపోత అనేది అంతమంది కుండపోతని మించిన పోత పోతుంది. ఇంకా దాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఒకటే దగ్గర మొత్తం ఆ మేఘం అనేది చూడడం వల్ల 50 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్లు, 80 సెంటీమీటర్లు కూడా వర్షం పడుతుంది. అవటం వల్ల ఏమవుతుంది, మొత్తము ఇల్లు కూలిపోవడము, లేదా మొత్తము వరదలు వచ్చేసి ఇళ్లకు పోవడము, కొన్ని ప్రాణాలు పోవడము, ఇటువంటి కూడా జరుగుతున్నాయి. దీని నుంచి వాతావరణం యొక్క సమతుల్యత దెబ్బతిన్నది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరూ అందునుంచే ప్రతి ఇంటికి 5 చెట్లు ఇచ్చారు. మినిమం 5 ప్లాంట్స్ అన్న మీరు నాటాలి ఈ సీజన్లో. అదేవిధంగా ప్రతి మండలానికి కూడా టార్గెట్ ఇచ్చాం. ప్రతి మండలానికి 50,000 వరకు టార్గెట్ ఇచ్చాం. పెద్ద మండలం ఉంటే ఇంకా ఎక్కువ ఇచ్చాం. మున్సిపాలిటీ ఉంటే అన్ని మున్సిపాలిటీ 50,000 టార్గెట్ ఇచ్చాం. 50,000 మొక్కలు నాటాలి. అదే కాకుండా మనం చూస్తున్నాం, ఒకప్పుడు మంచి అడవులు ఉన్నాయి. వాళ్ళ అడవులన్నీ పూయటం వల్ల కోతులన్నీ వచ్చి ఊళ్ళ మీద పడుతుంది.